దేవునికి మహిమ. మళ్ళీ ఒకసారి చదవండి. మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవునికి మహిమ. చదవబడినటువంటి దేవుని వాక్యములో అపోస్తలుల కార్యములో పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినము నాడు అందరూ ఒక చోట కూర్చుండి ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా ఒక బలమైనటువంటి గాలి వారి మీదికి వచ్చిందట. అది ఎలా ఉన్నదంటే నాలుకలుగా విభాజింపబడి, అంటే ఈ రోజున జ్ఞాపకం చేసేది ఏమిటి అంటే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఎక్కడున్నారు వీళ్ళంతా? మేడగదిలో ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి వాగ్దానమును కనిపెట్టి పొందాలనేటువంటి ఆలోచనతో మేడగదిలో వారు కూర్చొని దేవుణ్ణి వల్లిస్తూ ఉండగా, ఆ సమయంలో అనగా పెంతెకోస్తు అనే పండుగ దినము రోజున, అంటే ప్రభుని యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచి 40వ రోజున ఆరోహణమైన తర్వాత దేవుడు వెళుతూ ఇచ్చినటువంటి వాగ్దానమును పొందుకోవాలనేటువంటి ఆలోచనతో కనిపెట్టుతూ ఉంటుండగా, ఆ 10వ రోజున, ప్రభు వెళ్ళిన 10వ రోజున వారికి మీదికి ఏమిటట, ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక బలమైనటువంటి గాలి వేగముగా ఆ మేడగదిలోనికి వచ్చిందట. దేవునికి మహిమ. హల్లెలూయా. వారు కూర్చున్నటువంటి స్థలంలో ఒక బలమైనటువంటి గాలి అకస్మాత్తుగా వారి నిలబడిన, కూర్చున్న, ప్రార్థిస్తున్న వారి మీద అదంతా నిండిపోయిందట గాలి చేత. మరలేమంటున్నాడంటే, అగ్ని జ్వాలల వంటి నాలుకలు, గాలితో పాటు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డదట దృశ్యం. ఈ మేడగదిలో ఒక వేగవంతమైనటువంటి గాలి వారిని అలుముకున్నప్పుడు, ఆ సమయంలో వారు చూస్తూ ఉంటే వారికి కనబడింది ఏమిటంటే, అగ్ని జ్వాలలు నాలుకల వల్ల విభాజింపబడి, ఏమిటండి, విభాగింపబడినట్టుగా వారికి కనబడి ఒక్కొక్కరిని త్రాకుతున్నదట. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి, అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధ ఆత్మను వరమును పొందిల్లు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. రోజున దేవుని విడులారా, పరిశుద్ధాత్మ ఏమిటండి,
పొందిన వెంటనే వారికి వాక్ శక్తి అనుగ్రహించినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారట. ఎక్కడ? మేడగదిలో. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ఏమిటి అంటే, బలమైనటువంటి గాలి వారిని అలుముకున్నప్పుడు అగ్నిజ్వాలల వంటి నాలుకల వలె ఏంటండి విభాగింపబడినట్లుగా ఎలా ఉన్నదట అంటే, నాలుకల వలె. నాలుక తెలుసు కదా మనందరికి ఎట్లుంటుందో కదా. ఈ నాలుక వలె అగ్ని అది మండుతూ ఉన్నప్పుడు అవి నాలుకల వలె ఉన్నాయట. ఆ అగ్నిజ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కని తాకిందట. తాకినప్పుడు వారు ఆత్మ అభిషేకమును పొందారు అని అంటున్నది. దేవునికి స్తుతి కలుగునగాక. ఏమిటండి ఈ రోజున ఏమిటండి ఆత్మ పొందుకోవాలని అనుకుంటే ఈ సందర్భంలో ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల వలె నాలుకల వలె అని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మరి ఏమి కలిగి ఉండాలి మనం? అభిషేకమును పొందుకోవాలంటే, దేవుని ఆత్మను కలిగి ఉండాలంటే మనము గత వారములో నేర్చుకున్నట్లయితే నలగగొట్టబడాలి. విరువగొట్టబడినప్పుడే దేవుని మహిమకు మనం వాడబడతాము అని అన్నాం. ఈ రోజున మరి అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందాలని అంటే దేవుని వాక్యం ఏంటంటే నాలుకలు నాలుకలు అని ఇక్కడ తేటగా మనతో మాట్లాడుతున్నది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 4 వచనములలో దేవుడు మొట్టమొదటిగా ఏమిటండి నాలుకలు పంపవలసినటువంటి అవసరం ఏమిటి? అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కరి మీద విభాగింపబడి వారి మీద వ్రాలగా తాకగా వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి దేవుని బిడ్డలారా? దేవుడు ఆ నాలుకలను పంపవలసిన అవసరం ఏమున్నది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంటుంది. ఏమని? 2వ వచనం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనము అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను తప్పని ఎడల లోపము లేనివాడై మూడవ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. దేవునికి మహిమ.
ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఏమంటుందంటే అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నామట. ఎలా అంటే మాటల ద్వారా. దేని ద్వారా? మాటల ద్వారా.